టీవీ9 ఇంపాక్ట్ గడ్డి మందుపై టీవీ9 వరుసగా ప్రసారం చేసిన కథనాలకు ప్రభుత్వం స్పందించింది. ప్రాణాలు తీస్తున్న పారాక్వాట్ డైక్లోరైడ్ పై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. రైతుల పాలిట శాపంగా మారిన గడ్డి మందుపై టీవీ9 వరుసగా ప్రసారం చేస్తున్న కథనాలకు ప్రభుత్వం నుంచి స్పందన లభించింది. ఈ గడ్డి మందు వల్ల రైతులు ప్రాణాలు కోల్పోతున్న తీరును, పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని వివరిస్తూ ఇటీవలే టీవీ9 వరుసగా కథనాలు ప్రసారం చేసింది. ఈ పారాక్వాట్ డైక్లోరైడ్ బ్యాన్ కోసం టీవీ9 చేస్తున్న ప్రయత్నాలు ప్రభుత్వంపై ఇంపాక్ట్ చూపించాయి. పారాక్వాట్ డైక్లోరైడ్ ని నిషేధించాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సమాజ పర్యావరణ ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం ఈ తీర్మానం చేసిందని స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలకు ముప్పులా తయారైన పారాక్వాట్ డైక్లోరైడ్ తయారీ, దిగుమతి, నిల్వ, రవాణా, విక్రయం, వినియోగంపై పూర్తిస్థాయి నిషేధం విధించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పారాక్వాట్ వినియోగం వల్ల రైతులు, వ్యవసాయ కార్మికులు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. క్షణికావేశంలో ఈ రసాయనం సేవించడం వల్ల జరుగుతున్న ప్రాణ నష్టాలు కూడా ఆందోళనకరంగా ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే యూరోప్ సహా అనేక దేశాలలో పారాక్వాట్ పై నిషేధం ఉందని వెల్లడించారు. ప్రజల ఆరోగ్య రక్షణ, రైతుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ మరియు సురక్షిత వ్యవసాయ విధాన అమలు కోసం పారాక్వాట్ డైక్లోరైడ్ 25% SL యొక్క తయారీ, దిగుమతి, నిల్వ, రవాణా, విక్రయం మరియు వినియోగంపై తక్షణం నిషేధించాలి. సంబంధిత చట్టాల ప్రకారం నిషేధాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. పంటల్లో కలుపు మొక్కల నివారణకు ఉపయోగిస్తున్న ఈ పారాక్వాట్ ప్రాణాలకు ప్రమాదంగా మారింది. ఈ మందును కొద్దిగా తాగినా ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయం దెబ్బతింటున్నాయని ఇటీవలే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. వ్యవసాయ శాఖ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ప్రిస్క్రిప్షన్ ఉంటేనే సరఫరా నియమాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ మందును పూర్తిగా నిషేధించాలని డిమాండ్లు వచ్చాయి. సినీ నటుడు రాహుల్ రామకృష్ణ కుటుంబంలో కూడా ఈ ప్రమాదకర మందు కారణంగా విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు పారాక్వాట్ వల్ల మరణించడంతో తెలంగాణ సీఎంఓ, పీఎంఓని ట్యాగ్ చేసి గడ్డి మందు బ్యాన్ చేయించాలని రాహుల్ రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. మరోవైపు వరంగల్ ఎంపీ కడియం కావ్య కూడా ఇటీవలే గడ్డి మందుపై నిషేధం విధించాలని లోక్సభలో డిమాండ్ చేశారు. వీటన్నిటికీ తోడు టీవీ9 వరుస కథనాలు ప్రభుత్వాన్ని కదిలించాయి. గడ్డి మందు తాగిన ప్రతి ఒక్కరూ చనిపోతుండటంతో దీన్ని నిషేధించడం అత్యవసరమని భావించిన ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి పార్టీలకు అతీతంగా సభ్యులు మద్దతు తెలిపారు.